హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఈ వీడియో చూస్తున్న అందరికీ ధన్యవాదాలండి. ముందుగా ఒక ఆరోగ్యకరమైన వంటను మీకు చూపిద్దాము. చింత చిగురు పప్పు అండి, చాలా బాగుంటుంది. చిన్నగా వర్షాలు పడ్డప్పుడు చింత చిగురు వస్తుంది. ఇప్పుడైతే మార్కెట్లో చాలా బాగా దొరుకుతుంది. మాకైతే ఇంటి దగ్గర చెట్టు దగ్గరే ఉందండి. ఇప్పుడు ముందుగా పప్పును ఒక 2 కప్పులు, ఒక కప్పు పొట్టుపప్పు, ఒక కప్పు మామూలు పప్పు 2 తీసుకొని నానబెట్టుకున్నానండి. ఇలా నానబెట్టుకున్న తర్వాత ఒక కళాయి తీసుకొని దాంట్లో ఒక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత పప్పు కదండి, ఆవాలు జీలకర్ర బాగానే వేసుకోవాలండి. తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న 2 ఉల్లిగడ్డలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకొని కొంచెం వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని ఒక 2 రెబ్బలు కరివేపాకు ఇలా వేసుకొని వేగిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేసుకొని కలుపుకొని ఇందాక కడుక్కున్న పప్పును వేసుకోవాలండి. ఈ పప్పు చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా మొత్తం పప్పును వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కారం వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వేగిపోయిందని మీకు అనిపిస్తే, చూడండి నాకైతే అనిపించింది. తర్వాత నీళ్ళు పోసుకొని సరిపడినన్ని ఉడికేందుకు ఇలా చూసుకొని మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. కొంచెం పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నారంటే ఏ కూర అవసరం లేదండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. తర్వాత ఇలా చింత చిగురుని తీసుకొని చేతిలో వేసుకొని కొంచెం నలిపి, చూడండి ఇంతలోకి పప్పు ఉడికిపోయింది. ఆ చింత చిగురు మొత్తం వేసుకోవాలి. పప్పు కొంచెం ఉడికిన తర్వాత మాత్రమే చింత చిగురు వేసుకోవాలి. ముందు వేసుకుంటే పప్పు ఉడకదండి. ఇలా ఉడికిన తర్వాత చింత చిగురు వేసుకొని కలుపుకుంటే పప్పు కొద్దిగా ఉడుకుతుంది, లేకుంటే అసలే ఉడకదండి. ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల తర్వాత చూడండి ఎన్ని వాటర్ వచ్చాయో. తర్వాత ఉప్పు వేసుకొని కొంచెం ధనియాల పొడి వేసుకొని మళ్ళీ ఉడకనివ్వాలి. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో పప్పు కూడా. ఇలా అంతా ఉడికిన తర్వాత చూడండి పప్పు రెడీ అయిపోయినట్టే. దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేస్తే పప్పు చింత చిగురు రెడీ అయిపోయినట్టే. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి అయితే ట్రై చేయండి.